హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సిర్రాసిస్ అంటే క్రానిక్ లివర్ డిసీజ్ వస్తుంది. క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు లివర్ సెల్ క్యాన్సర్ వస్తుంది. హెపటోసెల్యులర్ కార్సినోమాస్ అంటారు. లక్కీలీ మన పిల్లలందరికీ ఇప్పుడు హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మా జనరేషన్లో అది అందుబాటులో లేదు. అప్పుడు మేము హౌస్ సర్జన్గా ఉండగా అప్పుడే వచ్చింది. అప్పుడు డాక్టర్లందరికీ గవర్నమెంట్ అందజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు మాకు. సో దట్ వాజ్ గుడ్ థింగ్ అప్పుడు. బట్ ఇప్పుడు మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో అందరి పిల్లలకి మన గవర్నమెంటే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది వ్యాక్సిన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సిరాసిస్ ఉన్న వాళ్ళలో ఈ హెపటోసెల్యులర్ కార్సినోమాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి క్యాన్సర్కి కూడా కారణాలు ఉన్నాయి. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే అఫ్కోర్స్ టొబాకో స్మోకింగు, గుట్కా ఇలాంటివన్నీ స్మోక్లెస్ టొబాకోలు వస్తాయి. ఇదే కాకుండా క్రానిక్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు పళ్ళు మనందరికీ ఉంటాయి. కొన్ని షార్ప్గా ఉంటాయి, కొన్ని ఓరియంటేషన్ కొంచెం వంకరగా ఉంటాయి, కొన్ని నాలుక మీద రబ్ చేస్తుంటాయి, కొన్ని దవడ లోపలి భాగం బక్కల మ్యూకోజా మీద రబ్ చేస్తుంటాయి. ఆ క్రానిక్ ఫ్రిక్షన్ వల్ల అల్సర్ కలిగి అది క్యాన్సర్కి దారితీయవచ్చు. అలాగే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఉంటాయి పెద్దవాళ్ళలో, అవి కూడా అల్సరేషన్ కలిగించి క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇవన్నీ కూడా అవాయిడబుల్ ఫీచర్స్ అన్నమాట. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అదేంటంటే మన టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. మరాఠీ స్త్రీలు శారీని ధోతీలాగా కట్టుకుంటారు. సో కట్టుకున్నప్పుడు టైట్గా కట్టుకుంటారు ఒకే చోట. అది కాన్స్టెంట్ ఫ్రిక్షన్, అక్కడ స్కార్ పడి పుండు పడి అక్కడ క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి. 3 కేసులు వాళ్ళు పబ్లిష్ చేశారు టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు. సో ఈ క్రానిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రానిక్ ఫ్రిక్షన్ ఎక్కడైనా జరుగుతుంటే పళ్ళు ముఖ్యంగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. సో కేర్ఫుల్గా ఉంటుండాలి. ఇవేమి నొప్పి కలిగించవు. అల్సర్ వస్తుంది, నొప్పి కలిగించినటువంటి అల్సర్ అందరూ అశ్రద్ధ చేస్తారు, అది క్యాన్సర్గా మారిపోతుంది. సో ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్ మనం చూస్తున్నాం. మనకి ఈ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి సర్వైకల్ క్యాన్సర్కి సర్వైకల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. క్రమం తప్పకుండా 10 ఏళ్ళు వచ్చినప్పుడే పెళ్లిగాని పిల్లలందరూ కూడా వేయించుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ముందుగా చెక్ చేసుకొని వారికి పాప్స్మియర్ చేసుకొని గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 6 నెలలు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. 45 ఇయర్స్ వరకు ఈ వ్యాక్సిన్ ఈజ్ రికమెండెడ్. అలాగే సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్కి ఇప్పుడు స్క్రీనింగ్ కూడా అందుబాటులో ఉంది. అన్ని రకాల క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేయలేం, కానీ ముఖ్యమైన గర్భసంచి క్యాన్సర్ భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా కనబడే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది ప్రైమరీగా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఈ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది దీనికి, సర్వైకల్ క్యాన్సర్కి. దాన్ని మనం ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో డయాగ్నోస్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగు, గైనకలాజికల్ ఎగ్జామినేషను, పాప్స్మియర్ పరీక్ష, రెగ్యులర్గా మన ఫ్యామిలీ లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకోవటం, అలాగే సంవత్సరానికి ఒకసారి లేదా ఫస్ట్ 3 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ చెక్ చేసుకోవటం, అనుమానంగా ఉన్నట్టయితే మళ్ళీ పాప్స్మియర్ చేసుకోవటం గైనకాలజిస్ట్ సహకారంతో. ఆ క్యాన్సర్ రాకముందే దాన్ని పసిగట్టి దాన్ని క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో మిగతా క్యాన్సర్స్కి దీనికి తేడా ఏంటంటే మిగతా క్యాన్సర్స్లో స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే సర్వైకల్ క్యాన్సర్లో క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా. వేరే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మనకి 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషను, రెండోది మ్యామోగ్రఫీ పరీక్ష, తర్వాత ఎగ్జామినేషన్ బై ఏ ట్రైన్డ్ నర్స్ ఆర్ ఏ క్లినిషియన్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం స్త్రీలందరూ కూడా వారికగా వారు పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే ఆ టైం అయిపోయిన తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత, ఎందుకంటే బ్రెస్ట్ అప్పుడు మోస్ట్ సప్పుల్గా ఉంటాయి, స్నానం చేస్తున్నప్పుడు కూర్చొని లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఒక సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరిక్ కానీ లేకపోతే పైనుంచి కింద కానీ సిస్టమేటిక్గా చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళకిగా వారికి అవగాహన పెరిగి వాళ్ళ శరీరంలో వచ్చే అతి చిన్న మార్పును కూడా వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్నానం చేస్తున్నప్పుడైతే సోపీ హ్యాండ్స్తో స్లిప్ అవుతూ చక్కగా ఫీల్ అవ్వచ్చు. అలాగే రూమ్కి వచ్చి పడుకున్న తర్వాత షోల్డర్ బ్లేడ్ కింద నెలకొకసారి షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవటం. తర్వాత అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్లు ఒకే సైజులో ఉన్నాయా, షేప్ ఏమైనా మార్పు వచ్చిందా, బ్రెస్ట్ యొక్క స్కిన్లో ఏమైనా మార్పులు వచ్చాయా, నారాలో ఏమైనా ఉబ్బు ఉన్నాయా, ఆ తర్వాత నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్సెస్ 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకటి పైకి కానీ ఒకటి కిందకి కానీ డ్రాగ్ చేయబడి ఉందా, అలాగే నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్లో ఏమైనా పుండు పడిందా, నిప్పులు ఏమైనా లోపలికి పోయిందా, నిప్పుల నుంచి ఏమైనా బ్లడీ డిశ్చార్జ్ వచ్చిందా, ఒకసారి నొక్కి ప్రెస్ చేసి
చూసుకోవడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలిసి పరీక్ష చేయించుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. సో ఈ స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ లేడీ డాక్టర్ని కలిసి బ్రెస్ట్ పరీక్ష చేయించుకొని వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో వారి దగ్గర నేర్చుకోవటం, తర్వాత ఒక పాప్స్మియర్ కూడా చేసుకోవడం ద్వారా కామన్ 2 క్యాన్సర్స్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మిగతా క్యాన్సర్స్కి క్రానిక్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలామందిలో భయం ఉంది, క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తారు, ఆ సిటీ స్కాన్ చేస్తే ఇంకెక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందని. లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే సిటీ స్కాన్ మెషిన్స్ అన్ని అత్యంత తక్కువ రేడియేషన్తోనే సిటీ స్కాన్ చేయగలుగుతున్నాము. ఇలా అతి తక్కువ రేడియేషన్తో చేసే సిటీ స్కాన్ పరికరాలు ఇప్పుడు అన్ని అధునాతనమైన హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రానిక్ స్మోకర్స్ ఎస్పెషల్లీ 20 years కన్నా ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళు 6 నెలలకు ఒకసారి చిన్న ఈ లో డోసేజ్ రేడియేషన్తో చేసే సిటీ స్కాన్ ద్వారా సిటీ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా వారికి క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. ఎప్పుడు కూడా లేట్ స్టేజెస్లోనే గుర్తుపడుతుంటాం. ఈ క్రానిక్ స్మోకర్సు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు స్మోక్ చేసిన వాళ్ళు స్మోకింగ్ ఆపేసినప్పటికీ కూడా ఈ లో డోసేజ్ ఎక్స్రే సిటీ స్కాన్తో స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంది. అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. వాళ్ళలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించడానికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA మన ఇంటి దగ్గర ఉన్న మంచి ల్యాబొరేటరీలో PSA టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టేయచ్చు. PSA ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా భారతదేశంలో ర్యాపిడ్గా పెరుగుతోంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ రావడం ఎక్కువైపోతాయి. ఉదాహరణకి 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు ఒక ఏరియాలో 100 మంది ఉన్నారనుకోండి, వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.